అచ్చెన్నాయుడుతో పాటుగా పలువురు మంత్రుల్ని చంద్రబాబు ఈ వరద ముంపు ప్రాంతాలకు పంపించారు. ఏదైతే గోదావరి జిల్లాలో ఇప్పుడు పెద్ద ఎత్తున ముంపు జరుగుతోందో ఆ ప్రాంతాల్లో పరిస్థితుల గురించి సమీక్షించి అక్కడ ఏమేమి చేయాలి అన్నటువంటి దాని మీదన హైలైట్ చేయమని చెప్పారు. వాళ్ళకి సమాచారం, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వమన్నారు. అక్కడ వాళ్ళకి పునరావాస కాలనీలో నిర్వాసితులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. నిర్వాసితులు అడిగిన సమస్యలు తెలుసుకున్నారు. వాళ్ళని అడిగి ప్రభుత్వం నుంచి అందిన సాయం గురించి నిర్వాసితులను అడిగారు. R&R నిధులు జమ కాలేదని నిర్వాసితులు మంత్రులకు చెప్పారు. పునరావాస కాలనీలో రోడ్లు మరుగుదొడ్ల సమస్యను వాళ్ళు మంత్రులకు వివరించారు. అచ్చెన్నాయుడు స్పందిస్తూ నిర్వాసితుల కాలనీలో త్వరగా బయో టాయిలెట్లు ఏర్పాటు చేయమని సూచించారు. పునరావాస కాలనీలో ఉన్న వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నిర్వాసితులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. ప్రతి కుటుంబానికి 3,000 ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. మరోవైపు గతంలో వరదలు వస్తే వైసీపీ నేతలు పట్టించుకోలేదని, రాష్ట్రానికి జగన్ చేసినంత నష్టం ఎవరూ చేయలేదని విమర్శించారు. ప్రజలకు నిజాలు తెలియజేయాలన్న ఉద్దేశంతో శ్వేతపత్రాలు విడుదల చేశామన్నారు. 10 ఏళ్లు ఆ 2 కుటుంబాల వల్లే రాష్ట్ర విభజన జరిగిందంటూ ఈ సందర్భంగా మరొక వైపున విమర్శించినటువంటి చింతా మోహన్ విషయాలు కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అంశం ఉంది.